మీలో ఒకడు సాతానంట. మీలో ఒకడు సాతాన్ అంటే మిగిలిన వాళ్ళంతా ఇప్పుడు అందరూ అనుకోవాలి, ఎవడురా సాతాను, ఎవడు సాతాను, దానికి సరిపోయిన వాడు ఎవడు? అందరూ చూడటానికి ఎలా ఉన్నారు? వాళ్ళు ఎప్పుడో ప్రవేశించాను. మీలో ఒకడు అపవాది. ఈ మాట విన్నప్పుడు భయం ఎవరు కలుగుతుంది? ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా చోటిచ్చారో సాతానికి వానికి భయం కలుగుతుంది. దేవుడే కదా చెప్పిందేమని, మీలో ఒకడు సాతానుడు, అపవాది. దేవుడు చెప్పిన తర్వాత ఏం చేయాలి? మార్చుకోవాలి. మార్చుకోవట్లా. ఏమైంది ఇక్కడ? దేవుని మాటను, దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని కూడా విడిచిపెట్టి ఎవరికి చోటిస్తున్నాడు? అపవాదికి చోటిస్తున్నాడు. దేవుని వాక్యం ఈ దినాల్లో హెచ్చరించబడుతున్నా, ముందుగా హెచ్చరించబడుతున్నా, ఇంకా నీవు చివరి వరకు చోటిస్తూనే ఉంటే నాశనం అయ్యేది ఎవరు? చోటిచ్చిన వాడే. దేవునితో సహవాసాన్ని కోల్పోయిన వారుగా ఉంటాం. దేవుడు చెప్పగా